బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ఒక సూట్ అయినటువంటి విమర్శలు చేయగలిగిన సత్తా, ఒక సబ్జెక్టివ్ తోటి విమర్శలు చేయగలిగినటువంటి సత్తా, తన విమర్శలు జనంలోకి పోగలిగినటువంటి సత్తా ఒక హరీష్ రావు గారికి ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకు అనంటే 2004లో పొత్తులో భాగంగా అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు బిఆర్ఎస్ పార్టీకి 4 మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 4 మంత్రి పదవులు ఇస్తే హరీష్ రావు గారు కూడా మంత్రి పదవిని చేపట్టారు. 2004 నుంచి మొన్న ప్రభుత్వం ఉన్నప్పటి దగ్గర కూడా కీలకమైనటువంటి శాఖలను తన నిర్వర్తించినటువంటి వ్యక్తి హరీష్ రావు. మరి ముఖ్యంగా ఆర్థిక శాఖ, నీళ్ల శాఖను నిర్వహించినటువంటి హరీష్ రావు గారికి సబ్జెక్టివ్ బాగా ఉంటుంది. ఆ సబ్జెక్టివ్ ని ప్రజల్లోకి చెప్పగలిగినటువంటి నేర్పరితనం కూడా ఉంటుంది. పదునైనటువంటి విమర్శలు చేయగలుగుతారు. కాబట్టి కేసీఆర్ తర్వాత బిఆర్ఎస్ నుంచి టార్గెట్ చేసేటటువంటి వ్యక్తి హరీష్ రావు గారే మనకి కనపడుతున్నట్టుగా మనకి ఈ విమర్శలను బట్టి మనం చూస్తున్నాం. హరీష్ రావు గారు రేపొద్దున కీలకమైనటువంటి ఈ విమర్శలు బలహీనపరుస్తున్నాయా పార్టీని, లేదంటే ఈ విమర్శలే ఆయుధంగా బలం చేకూర్చేటువంటి అవకాశాలు అనుకోవాలి బీఆర్ఎస్ పార్టీ? అట్లా ఏమి ఉండదు శ్రీకాంత్. 1-2 విమర్శలతోటో లేకపోతే ముఖ్యమంత్రి లాంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు విమర్శలు చేసినంత మాత్రాన ఆ స్థాయి నాయకులు భయపడి వెనుకకు తగ్గుతారనైతే నేను అనుకోవటం లేదు. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏం గమనించాలి అంటే, మీకు కర్ణాటకలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోయిందనే విషయాన్ని గమనించాలి. రాజస్థాన్ లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోయిందనే విషయాన్ని గమనించాలి. ఛత్తీస్గఢ్ లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోయిందనే విషయాన్ని గమనించాలి. తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఓడిపోయింది. ఒరిస్సాలో కూడా అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఓడిపోయింది. ఒక్క మధ్యప్రదేశ్ లో తప్ప నేను చెప్పిన అన్ని స్టేట్స్ లలో అధికార పార్టీలు ఓడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు చాలా పెద్దగా ఉంటున్నాయి. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మన తెలంగాణలో కూడా ఇప్పుడు అదే ఉందండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సందర్భంలో చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. ఆ హామీలను గనక నెరవేర్చుకోలేకపోతే, వైఫల్యం చెందితే అది ఒక ఆయుధంగా ప్రతిపక్షాలకు మారుతుంది. బట్ ఆ ఆయుధాన్ని ఎవరు తీసుకుంటారు? భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా, బిఆర్ఎస్ తీసుకుంటుందా అనేటటువంటి మనకి తెలంగాణలో కనపడుతుంది. ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము భవిష్యత్తులో తాను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ఆ వైఫల్యాలను ఓట్లుగా మార్చుకునేటటువంటి వ్యూహాలు ఏ పార్టీ దగ్గర ఉండబోతున్నాయి? బీజేపీ దగ్గర, టిఆర్ఎస్ దగ్గర అనేటటువంటి విషయం చూస్తే లోక్సభ ఎన్నికల